సిటీ చూడండి, గ్రీన్ సిటీ ఎట్లా కనిపిస్తుందో మనకి ఫ్రెండ్స్. ఈ సిటీ చూడండి ఎక్కడో చెప్పుకొని చూద్దాం. గ్రీన్ సిటీ మొత్తం గ్రీన్ అండ్ గ్రీన్. కన్స్ట్రక్షన్లు చూడండి ఎట్లున్నాయో. ఎక్కడో చెప్పుకొని చూద్దాం మీరు. ఇంత మంచి సిటీ ఎటు దొరుకుతుంది మనకి? నేను సాంగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎట్లా చేయాలి ఫుల్ వీడియోలో సాంగ్స్ ఎట్లా సెట్ చేయాలో అర్థమవుతుంది. మనకి కొంచెం అర్థమవుతూ ఉంటుండే చెప్పండి కామెంట్లో. ఇంకా పైకి పోతే ఇంకొస్తున్నాయి. ఇంకా నిన్న ఫస్ట్ ఫ్లోర్లోనే వెళ్ళే తీస్తుంది. పైన పోతే లొకేషన్ చాలా కనిపిస్తుంది. 1 మినిట్ పైన పోయి చూస్తా. చూడండి ఎట్లున్నాయో. ఇంకా పైకి వెళ్తా. ఇది 4వ ఫ్లోర్లో టెర్రస్ మీద పెట్టి ఎంత అవసరం పోతే మరి ఏమేమి కనిపిస్తాయి చూద్దాం. మరి బాపరే ఇక్కడ లేడీస్ ఉన్నట్టున్నారు. సారీ, డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళకి. అలా నేనే టెర్రస్ మీదకైతే వస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంది సారీ సిటీ. చూడండి దీనికి ఏ అందం చూడదు. అస్తమిస్తున్నాడు. సిటీ ఎట్లా కనిపిస్తుంది? ఫ్రెండ్స్ ఎక్కడో కామెంట్ చేయండి చూద్దాం. ఇది కామెంట్లో నేను చెప్తా, కానీ లాస్ట్ ఎండింగ్లో చెప్తా. ముందైతే చూడండి సిటీ ఎట్లుందో. ఇది మొన్న హైదరాబాద్లో మడ జరిగింది. వాటర్ ట్యాంక్ కొంచెం చూపిస్తా. వాటర్ ట్యాంక్ దాటిపోవాలా, దాని కిందలో జరిగిన మర్డర్. అది జగద్గిరి గుట్ట అంటారు దీన్ని. ఆ వాటర్ ట్యాంక్ కిందలో జరిగింది. గుట్ట మీద ఉంది వాటర్ ట్యాంక్. స్లమ్, అది స్లమ్ పక్కకు ఉంటుంది. ఇది బస్ స్టాపు. ఇవన్నీ క్లియర్గా చూపిద్దామంటే జర పబ్లిక్ ఆబ్జెక్షన్ చేస్తుంది కాబట్టి చూపిస్తాను. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లస్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీకు ధన్యవాదాలు. షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. లొకేషన్స్ చూడండి ఎట్టున్నాయి. ఈ సిటీ పేరు వచ్చేసి జగద్గిరి గుట్ట. 2 డే క్రితం మర్డర్ జరిగినది ఏరియా. అక్కడ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ కిందలో ఉంటుంది. అది లాస్ట్ బస్ స్టాప్ అనేది. ఇది శ్రీనివాస్ నగర్ అంటారు. నేనే చెప్తున్నా కదా, లాస్ట్కి చెప్తాను చెప్పిన. శ్రీనివాస్ నగర్ బస్ స్టాప్ ఇది. అంబేద్కర్, మన రాజ్యాంగ నేత అంబేద్కర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇక మన అంబేద్కర్ నేత గురించి మాట్లాడాలనుకుంటే మనం చాలా పెద్దగా మాట్లాడాలి. అది తప్పవు మనం మాట్లాడడం. మనకంత చరిత్ర తెలియదు. రాజ్యాంగం ప్రకారం అయితే ఆ మర్డర్ జరగవద్దు. ఈ లెక్క ప్రకారం అయితే సారీ, ఏమనుకోవద్దు. ఇన్ని మాటలు మాట్లాడాను, తప్పులుంటే క్షమించండి. సారీ.